రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో యూరియా కొరతతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పుల్కల్ మండలంలోని సాయిరాం ఫర్టిలైజర్స్ ఎరువుల షాపు ముందు రైతులు బారులు తీరారు. ఇదే అదునుగా యూరియా కొరతను ఆసరా చేసుకుని ఫర్టిలైజర్స్ షాపు యజమాని అధిక ధరకు విక్రయిస్తున్నాడు. ఒక మందు సంచిపై 30 నుంచి 40 రూపాయలు ఎక్కువ తీసుకోవడం పట్ల రైతులు మండిపడుతున్నారు. ఫర్టిలైజర్ షాపు ఎదుట ధర్నాకు దిగారు. షాపు యజమానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. అది 300లకు అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారు అంటే స్టాక్ వచ్చింది అట్లనే ఇస్తాము అని షాప్ అయినా అందుకే మాకు ప్రభుత్వం న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ లిక్విడ్ తీసుకుంటేనే యూరియా ఇస్తాము, లేకపోతే మనిషికి 2 సంచులు ఇస్తాము. దానికి కూడా అగ్రి ఇచ్చినాము. రైతులకు అందరికీ రావాలని అనుకున్నాము. 2 సంచులు సరే అని అందరం మొక్కుతున్నాము. కానీ ఇది లింక్ పెట్టడం మాకు బాధాకరం అనిపిస్తుంది. యూరియా కోసం అని మాకు చాలా కష్టమవుతుంది. చాలా ఘోరం పరిస్థితి ఉంది. మాకేమో వీరియా దొరక వచ్చింది. లిక్విడ్ వద్దు, మాకు వీర్యానే కావాలి. అది వీరియా గిటా ఇస్తలేరు. ఏడిపోయినా కానీ 300 సంచి అంట. మాకు లిక్విడ్ వద్దు సార్, మళ్ళీ వీరియా సంచులే కావాలి. గంట కూలి తీసుకుంటేనే వీర్య ఇస్తామని చెప్తున్నారు.